దేవునికి స్తోత్రం. వినుచున్న మీ అందరికీ నా శుభములు. బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం ఎందుకో మరికొన్ని విషయాలతో మీ ముందుకు వస్తున్నాం. మానవుడు అధోగతి పాలయ్యాడు, శిక్ష కింద ఉన్నాడు, నరకానికి పాత్రుడయ్యాడు. మానవుడు శిక్ష కింద ఎందుకున్నాడు? మానవులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. మానవులందరూ పాపం ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే పాపము, చెడు వారి హృదయములోనికి ప్రవేశించి పాపము వారి మీద ఏలుబడి చేస్తుంది. పాపానికి బానిసలుగా మారారు. వారి స్వభావమును పాపము మార్చింది. ఆత్మీయులుగా వారు మరణించారు. వారి స్వభావము ఎందుకు మారింది? దేవుడు ఎంతో ప్రేమించి తాను చేసిన నరుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించుట వలన దేవుడు తినవద్దని చెప్పిన మంచి చెడుల వివేకమిచ్చు వృక్ష ఫలమును తినుట ద్వారా ఈ స్వభావము మానవులందరికీ సంక్రమించింది. మానవునికి దేవునికి మధ్య సంబంధం తెగిపోయింది. మరి ఈ నరకము నుండి ఎవరు తప్పిస్తారు? ఎవరంటే కుమారుడు తప్పిస్తాడు. ఆ కుమారుడు ఎవరు అంటే దేవుని కుమారుడే. యేసుక్రీస్తు ప్రభువారు ఇట్టి పరిస్థితి నుండి, శిక్ష నుండి తప్పిస్తారు అని బైబిల్ గ్రంథం చెబుతుంది. యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానము ద్వారా సాధ్యమవుతుందని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మానవుడు పశ్చాత్తాపంతో క్రీస్తు యొద్దకు వచ్చిన ఎడల రక్షించబడును, తిరిగి తండ్రి యొద్దకు చేర్చబడును. ఈ సంగతులన్నీ, ఈ సత్యాన్ని ఈ బైబిల్ గ్రంథం మనందరికీ తెలియజేసింది. అందుకే ఈ గ్రంథము, ఈ బైబిల్ గ్రంథము పరిశుద్ధ గ్రంథం అని ఖచ్చితంగా చెప్పవచ్చును.